ఆయన ఒక్కడే ఈ లోకంలో జీవమై ఉన్నాడు. ఆ ఒక్కడే ఆయన దేవుని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొంది రక్షించబడినట్లయితే ఈ యొక్క ఆత్మలు రక్షించబడతాయి. ఆ యొక్క ఆత్మలు ఒక రోజు మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటాయి. ఈ యొక్క శరీరము ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆ యొక్క ఆత్మ మాత్రం మట్టిలో ఏ మాత్రం కలిసిపోదు. ఆ యొక్క ఆత్మకు మరణం లేదు. ఆ యొక్క మరణం లేని ఆత్మను రక్షించుకోవాలంటే ఈ లోకంలో ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం పేరే ప్రభువైన యేసు క్రీస్తు. బైబిల్ ఏమని తెలియజేస్తుంది అంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని తెలియజేస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఒక్కడే మార్గం అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యం అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే ఈ లోకంలో జీవమై ఉన్నాడు. ఆయన దేనికి మార్గం అయి ఉన్నాడు అని అంటే మానవులందరూ మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలో మార్గం అయి ఉన్నాడు. ఆ యొక్క ఒక్కడే అయిన యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి ఈ యొక్క పాపములను విడిచిపెట్టి యేసు క్రీస్తు వద్దకు వచ్చి మారు మనసు పొంది రక్షించబడాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇదే రక్షణ దినము, ఇదే రక్షణకు సమయము. ఈ యొక్క మాటలు మీకు మరలా వినపడకపోవచ్చు, మరలా మీరు మమ్మల్ని చూడకపోవచ్చు, ఈ యొక్క శిలువ సందేశాన్ని మీకు మరలా ఎవరు కూడా చెప్పకపోవచ్చు. ఈ యొక్క శిలువ సందేశాన్ని అంగీకరించి యేసు క్రీస్తు వద్దకు వచ్చి మారు మనసు పొంది రక్షించబడి ఈ యొక్క ఆత్మను రక్షించుకోవాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని, ఆయన ఒక్కడే రక్షకుడని, ఆయన ఒక్కడే సృష్టికర్త అని, ఆయన మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో రక్తము కార్చి మరణించాడని మీ అందరూ కూడా తెలుసుకోండి. యేసు రక్తము ప్రతి పాపమును కూడా కడిగి వేస్తుంది. మీరు ఎలాంటి పాపములో ఉన్నా యేసు క్రీస్తు వద్దకు వచ్చి మీ పాపములను కడిగి వేసుకొని రక్షించబడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఆయన వల్లే మరణించిన తర్వాత వారు కూడా ఒక రోజు లేచి పరలోక రాజ్యానికి వెళ్తారని సత్యాన్ని తెలుసుకొని యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచి నమ్మిక నుంచి రక్షించబడాలని ఈ యొక్క ప్రేమ సందేశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.